హానెస్ట్గా గుండెల మీద చేసుకుని ఒక్క ఆన్సర్ చేయండి రా. మీరు లైక్ చేయొద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు, నేను అసలు ఫీల్ కూడా కానీ అసలు చేసుకోమని కూడా అడగట్లేదు, కానీ కామెంట్ చేయండి. గౌరవ్ విషయంలో ఇమ్మాన్యుయల్ సెల్ఫిష్గా బిహేవ్ చేశాడు, సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదు, ఈ రెండిట్లో ఒక్కటే అడుగుతున్నా. ఇమ్మాన్యుయల్ పిఆర్, గౌరవ్ పిఆర్, తనుజ పిఆర్, దివ్య పిఆర్, భరణి పిఆర్, వీళ్ళందరూ కూడా మీరు ఇచ్చే కామెంట్ చూస్తారు, చదువుతారు. అందుకని అడుగుతున్నాను అంత కమాండింగ్గా. దయచేసి ఒక 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ నాకు అర్థం కాదు ఏంటంటే, మరి వీళ్ళ కమ్యూనికేషన్ ఇష్యూ మరి ఏమో తెలియదు, కానీ సుమన్ శెట్టిని మాత్రం భరణికి సంబంధించిన నాకు అసలు విషయం మర్చిపోయా. టాప్లో నువ్వు వచ్చిన ఏమన్నారంటే సుమన్ శెట్టితో నాగార్జున ఈ అందరికంటే ఎక్కువ ఓట్స్ వేసిందే 25 మంది. సరే, టాప్ 100% ఓట్స్ నీకు వచ్చాయి కాబట్టి, నీ గురించి అడిగినప్పుడు టాప్ ర్యాంక్ నీది కాబట్టి నీకు బిగ్ బాస్ ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. అదేంటంటే కెప్టెన్సీ కంటెండర్గా నువ్వు డైరెక్ట్ నామినేషన్, నీకు డైరెక్ట్ నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు కానీ అని ఒక ట్విస్ట్ పెట్టారు. మరి దాన్ని గిఫ్ట్ ఎందుకంటాం? సరే, సూపర్ 6 టాప్ 6 అందరికి ఇచ్చారు అనుకోలేము, ఓకే నీవే, నాది మిస్టేక్. సో టాప్ 6 అందరికి ఇచ్చారు కాబట్టి అక్కడే అడిగేశారు భరణి విషయం. అయితే భరణి నెక్స్ట్ 2 వీక్స్ నామినేట్ అయిపోతాడు, సారీ ఫ్యామిలీ వీక్ భరణి క్యాన్సిల్ చేస్తాము, నిన్ను డైరెక్ట్ కెప్టెన్సీ కండక్టర్ చేస్తాము, ఓకేనా అంటే ఆబ్వియస్లీ సుమన్ వద్దన్నాడు. అన్ని మంచి మార్కులు జనాల దగ్గర పడ్డాయని చూపిస్తున్నాక ఎవరు కావాలంటాడు, వద్దన్నాడు, అయిపోయింది. అదే విషయాన్ని సుమన్ని గార్డెన్లో తీసుకొచ్చి కదా అడగాలి, మరి నెక్స్ట్ అందరినీ గార్డెన్లో తీసుకొచ్చి ఎందుకు అడిగారు నాకు అర్థం కాల. సరే, ఎనీవే నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చాడు. వచ్చినప్పుడు గౌరవ్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్, బిగ్ బాస్ బ్లెస్సింగ్ అనే అసలు కొత్త కాన్సెప్ట్ అది. మనం ఇన్ని ఇయర్స్ ఆఫ్, ఎన్ని లాంగ్వేజెస్ ఆఫ్, ఇన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్లో ఎక్కడ చూడాల. ఆ బ్లెస్సింగ్ అనే దాన్ని గౌరవ్ చేతిలో పెట్టుకుని ఉన్నాడు ఇన్నాళ్ళు కూడా. సో దాన్ని తీసేస్తాము, దాని బదులుగా నీకు నీ ప్రేయస్ నుంచి, నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక ఆడియో మెసేజ్ వస్తుంది, అది వినొచ్చు నువ్వు అని చెప్పారు. అది ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను అసలు ఆ అమ్మాయి ఆడియో వింటున్నాను, ఆ అమ్మాయి గొంతు చాలా బాగుంది. ఆ అమ్మాయి నాన్నలు, హాయ్ నాన్నలు అన్నప్పుడైతే అసలు ఒకలాగా అయిపోయింది నాకు. ఎంత బాగా తను ద వే షీ కాల్స్ హిమ్, అంటే ఒక డిఫరెంట్ లెవెల్ అనిపించింది సార్. భలే నాకు పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చింది అది. సో చాలా బాగా మాట్లాడింది అమ్మాయి, గొంతు బాగుంది. ద వే షీ టాక్స్ టు హిమ్, ద వే షీ ఎంకరేజెస్ హిమ్, నా గురించి ఏం ఆలోచించద్దు, మామయ్య గారు బాగున్నారంటే వాళ్ళ ఫాదర్, ఇమాన్యుయల్ ఫాదర్ బాగున్నారు, అంతా బాగుంది అంటే. ఇమాన్యుయల్ ఏడుస్తుంటే నాకు కూడా చక్కగా కంట నీళ్ళు తిరిగినాయి. బా ఎంత మంచి బాండ్ ఉందో వీళ్ళిద్దరి మధ్య అనేసి చాలా సంతోషం అనిపించింది. అంతవరకు నాకు నచ్చింది. కానీ ఈ ఆడియో ఒకసారి మాత్రమే వినగలడు, పోనీ రోజు ఏమన్నా వింటాడా? కాదు. ఆ అమ్మాయి వచ్చి లైవ్లో చెప్పిందా? కాదు. వీడియో పంపించింది రోజు చూడొచ్చా? కాదు. వీడియో పంపించింది ఒక్కసారి చూడొచ్చా? కాదు. ఒకే ఒక్కసారి ఆడియో వినటం కోసం ఇది ఇవ్వడం అనేది ఖచ్చితంగా తప్పు నా ఉద్దేశంలో. అది అతను తనుజ నుంచి తీసుకున్నా, భరణి నుంచి తీసుకున్నా, దివ్య నుంచి తీసుకున్నా, గౌరవ్ నుంచి తీసుకున్నా, ఎవరి నుంచి తీసుకున్నది ఇచ్చినా కూడా తప్పే. సో ఇక్కడ గేమ్ ఏంటంటే, నీకు కావాల్సినటువంటి మోస్ట్ ఎమోషనల్ పర్సనల్ బాండేజ్ దానికోసం వేరే వాళ్ళు గేమ్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ని సాక్రిఫైస్ చేయాలి, లేదా ఫ్యామిలీకి సంబంధించిన సాక్రిఫైస్ చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు చాలా తెలివిగా ఇదిగా ఆడుకోవాలి. ఇమాన్యుయల్ ఏం వంక తీసుకొచ్చాడంటే గౌరవ్కి వాడుకోవడం తెలియట్లేదు దాన్ని, అందరం అదే అనుకున్నాం. సరే, బయట వాళ్ళని వదిలేస్తే హౌస్ మేట్స్ కూడా అందరూ అదే అనుకున్నారు, నేనైతే అదే అనుకున్నా ఇన్నాళ్ళు కూడా. గౌరవ్కి ఇది వాడడమే రాదు, దీని ఉపయోగమే తెలియదు, ఇన్నాళ్ళు ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి, బిగ్ బాస్ ఇట్లా ఉంది, నేను ఎటు వెళ్తే బాగుంటుందని అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు ఒకసారి ఆడియన్స్కి చూపించడానికి అని చెప్పి నాకు చాలా బాధ వేసింది. అయిపోయింది కదా. సో గౌరవ్ని అతను ఎలిమినేట్ చేస్తాడు, అదే గౌరవ్కి సంబంధించినటువంటి ఆ పవర్ని ఎలిమినేట్ చేస్తాడు. వెళ్ళి గౌరవ్ చాలా బాధపడ్డాడు. గౌరవ్ బాధలో కూడా న్యాయం ఉంది, నువ్వు సెల్ఫిష్గా బిహేవ్ చేసావని అన్నారు. అయితే గౌరవ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా గుంటనక్క అని పిలవడం స్టార్ట్ చేశారు ఇమాన్యుయల్ని. ఇప్పుడు సరే, అతను గుంటనక్క కాదని మీరు డిసైడ్ చేయండి, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, మనం కాదు కానీ, బట్ అలా పిలవడం స్టార్ట్ చేశారు. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇందులో ఈ బ్లెస్సింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇన్ని ఇయర్స్ ఆఫ్, ఇన్ని సీజన్స్ ఆఫ్, ఇన్ని లాంగ్వేజెస్ ఆఫ్ బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ వాడాల. దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టే బదులు తీసుకెళ్ళి ఇంకెవరికన్నా అప్పచెప్పండి రా బాబు. ఇప్పుడు కాకపోతే ఒక వారం తర్వాత ఎవరికన్నా అప్పచెప్పండి, గౌరవ్ కాకపోతే ఇంకొకళ్ళకి. ఎందుకంటే దాన్ని ఎట్లా వాడతారు, వాడినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి, దానివల్ల వాళ్ళకి ఏం సమాధానాలు వస్తాయి, ఆ సమాధానాల వల్ల గేమ్ ఏం మారుతుంది, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బ్లెస్సింగ్. దాన్ని కనీసం మాకు చూపించడానికన్నా ఎవరితో అన్నా వాడిని ఇవ్వంటారా. నెక్స్ట్ వీక్ దానికి ఒక ఏదన్నా ఒక గేమ్ లాంటిదన్నా పెట్టి ఎవరన్నా గెలిచి చచ్చేలాగా చేసి దాన్ని కనీసం దాని విలువ తెలుసుకున్నారా ఇప్పటికన్నా వాడండి అని గట్టిగా చెప్పి ఎవడో ఒకటి గెలుచుకుంటాడు. ఆడుతూ మళ్ళీ గౌరవ్ గెలుచుకుంటాడు, ఇమాన్యుయల్ గెలుచుకుంటాడు, ఇంకెవరన్నా గెలుచుకుంటారు, గెలిపించేలా చేసి తీసుకెళ్లి లోపల మళ్ళీ దాన్ని యూజ్ చేసేలా చేస్తే మాకు ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. బ్లెస్సింగ్ అనే పవర్ని ఎట్లా వాడతారు, దీన్ని ఏ సందర్భంలో వాడతారు, దీన్ని ఎన్నిసార్లు వాడవచ్చు, దీన్ని ఇప్పుడే డౌట్ అడిగి
వచ్చి వెళ్ళి అప్లై చేసి మళ్ళీ వచ్చి అడిగేయచ్చా, ఇట్లా ఉందా అని రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. దానివల్ల ఇంట్లో జరుగుతున్నటువంటి గేమ్నే మార్చేసేటువంటి దమ్ముంది. అన్నిటికంటే పెద్ద యాసెట్ అది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పవర్ అస్త్రా కంటే కూడా నా దృష్టిలో ఇది బిగ్గెస్ట్ యాసెట్. ఇన్నాళ్ళు ఇతను వాడకపోవడం ఇతను మూర్ఖత్వం. నేను లాస్ట్లో వాడదాం అనుకున్న టాప్ 5 అయిన తర్వాత నాకు తెలియకుండా ఎందుకు ఉంటుందని అన్నాడు. కానీ అఫ్కోర్స్ ఇమాన్యుయల్ మీద తనకున్న కోపాన్ని నేను కాదను, డెఫినెట్లీ కరెక్ట్ అది. ఎందుకంటే చిన్నదానికి ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, అయితే అమ్మాయి వస్తుంది హౌస్లోకి అనే దానికి ఇచ్చేసారనుకోండి, నేను కూడా సరే పాపం అమ్మాయి కోసం వస్తాను కదా అని గౌరవ్ కూడా అర్థం చేసుకున్నాడము. ఒక్క ఆడియో మెసేజ్ అది కూడా ఎవరో వినలేదు. అందులో ఆమె మాట్లాడింది కూడా ఎంత ఒక హార్డ్లీ 30 seconds ఉంది ఆడియో. దానికి ఇచ్చేయడాన్ని గౌరవ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. న్యాయమే అనిపించింది నాకైతే. సెల్ఫిష్ అన్నట్టే అనిపించింది. నేను గుంటనక్కని నేనైతే అన్నగాని, బట్ సెల్ఫిష్ అన్నట్టు డెఫినెట్లీ అనిపించింది. ఇమాన్యుయల్ కూడా అంత ఆలోచించలేదు. జనరల్గా ఆలోచిస్తాడు. అమ్మాయి అనేసరికి కొంచెం నేను ఎమోషనల్ అవుతాను, ఇదేదో కంటెంట్ వస్తుంది అనుకున్నాడు. ఏం పాప నిజంగానే అయ్యాడు. అతను ఎమోషనల్ అయిందని నేను ఫేక్ అంటలేదు, కానీ దిస్ మైట్ హ్యాపన్ అని గెస్ చేశాడు ముందే. ఆడియో వస్తుంది, నేను వింటే బాధపడతాను, సో ఆబ్వియస్లీ ఇది వర్క్ అవుద్దేమో అన్నట్టు ఆలోచించినట్టున్నాడు. బట్ ఇదే గౌరవ్ దగ్గర కాకుండా ఈ బ్లెస్సింగ్ అనేది తనుజ దగ్గర, దివ్య దగ్గర, భరణి దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర ఉంటే తీసే దమ్ము ఉంటుందా, సంజన దగ్గర ఉంటే తీసే దమ్ము ఇమాన్యుయల్కి ఉంటుందా? ఇది క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ కూడా, బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలాగా అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ సెల్ఫిష్గా ప్రవర్తించాడు, సెల్ఫిష్గా ప్రవర్తించలేదు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మనకి ఇంపార్టెంట్. ఖచ్చితంగా కామెంట్ చేయండి.